హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. తన తల్లి చావుకు కారణం పారిజాతమని గుండె పగిలే నిజం తెలుసుకున్న సుమిత్ర పారిజాతం భరతం పట్టిన శివన్నారాయణ. అసలు సుమిత్ర ఏం నిజం తెలుసుకుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలాగే జోష్నా నిజస్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్లు మా వీడియోని వెంటనే లైక్ అయితే చేసేయండి. ఇక అందరూ గుడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి బయలుదేరుతారు. జోష్నా సూరజ్లు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఇలా ఉంటారు. సూరజ్ అంటాడు జోష్నతో, నాకు ఒక మంచి అమ్మాయి దొరికింది కాబట్టి నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి సూరజ్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఇక నాకు దరిద్రం వదిలిపోయింది అని చెప్పేసి జోష్న అనడంతో, ఆ అమ్మాయి ఫోటో కూడా నీకు చూపిస్తాను, చాలా అందంగా ఉంటుంది, గుడిలో కనిపించింది అని చెప్పేసి జోష్న ఫోటోని జోష్నకి చూపిస్తాడు. తన ఫోటోని తనకే చూపించడంతో సూరజ్ అయితే అలా ఒక్కసారిగా సూరజ్ మీదకి కోపంతో, ఏంట్రా నా ఫోటోని నాకే చూపించి నన్ను పిచ్చిదాన్ని చేద్దామని అనుకుంటున్నావా అని అంటుంది జోష్న. లేకపోతే నిన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానా బంగారం, నిన్నే కదా పెళ్లి చేసుకుంటానని ముందు నుంచి చెప్తున్నాను, నిన్ను చూసినప్పుడే పడిపోయాను, నీ పొగరు నాకు నచ్చింది అని చెప్పేసి జోష్నతో సూరజ్ ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. వద్దురా బాబు, నీకు పెద్ద దండం, నువ్వు నాకు శనిలా తగిలావా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే ఆఫీస్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు. సూరజ్ అలాగే జోష్న ఇద్దరూ కూడా ఇంటికి వచ్చిన తర్వాత శివన్నారాయణ బయటికి వెళుతూ ఉన్న సమయంలో సుమిత్ర దగ్గరికి వస్తాడు. అమ్మా సుమిత్ర, ఇదంతా నువ్వు ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు, వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు, నువ్వు ఏ విషయంలోనూ మనసు పాడు చేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకో, దశరథ ఊర్లో కూడా లేడు కదా అని చెప్పేసి సుమిత్రకి ధైర్యం చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక శివన్నారాయణ అయితే ఆఫీస్కి వచ్చిన తర్వాత, ఏంటి బావా ఎక్కడున్నాడేంటి అని జోష్న దీపని అడుగుతుంది. ఏంటి ఇప్పుడు నీకు నా మొగుడితో పనేమిటే, నీ పని నువ్వు చూసుకో, చాలా వర్క్ ఉంది, అదిగో నీ టేబుల్ మీద చాలా ఫైల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసి ఆ తర్వాత ఆలోచించు అని చెప్పేసి లోపలికి వెళ్తే వెళ్ళిపోతుంది దీప. అప్పుడు జోష్న, దీనికి పొగరు చాలా పెరిగింది, సీఓ అయ్యింది కదా, అందుకని పొగరు చూపిస్తుంది, ఏదో ఒకరోజు నీ పొగరుని అనగదొక్కుతానే అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే శివన్నారాయణ కార్తీక్ కారులో వెళుతూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏరా కార్తీక్, నీకేదైనా అడగాలని ఉందా అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతాడు. లేదు తాత, ఏదైనా ఉంటే నువ్వే చెప్తావు కదా, నువ్వు చెప్పకుండా ఏది దాచిపెట్టవు, చెప్పవలసిందైతే అందరికీ ముందుగానే చెప్పేస్తావు, ఒకవేళ చెప్పకూడదు అని అనుకుంటే అది నువ్వు చెప్పవు, నీ గురించి నాకు తెలుసు తాత, ఈ తాత తప్పు చేశాడని అనుకుంటున్నావా అని శివన్నారాయణ అడగగా, లేదు, మా తాత ఎప్పుడూ తప్పు చేయడు, మా తాత ఏదైనా సరే ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు, ఆ విషయం నాకు తెలుసు, ఎవరు ఏది చెప్పినా నువ్వేంటో నీ మంచితనం ఏంటో తెలిసిన వాడిని, చిన్నప్పటి నుంచి నీ చేతుల్లో పెరిగాను తాత, కాబట్టి నీ విషయంలో ఎప్పటికీ అలా ఆలోచించను, మీ మధ్య ఏం గొడవలున్నాయి అన్నది నేను అడగాలని అయితే అనుకోవడం లేదు, నువ్వు కొంత చెప్పావు, ఇంకొంత దానంతట అదే బయటికి వస్తుందని అర్థమవుతుంది, ఏది బయటకు వచ్చినా ఎలాంటి నిజాలు తెలిసినా సరే మా తాత ఏంటో తెలిసిన నేను ఎక్కడా కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోను అని చెప్పేసి కార్తీక్ శివన్నారాయణతో చెప్తూ ఉంటాడు. నిజంగారా, నువ్వు చాలా గ్రేట్, నా మనవడిగా అవ్వడం నా అదృష్టం, నువ్వు నా పక్కన ఉండడం నా బలం అని చెప్పేసి శివన్నారాయణ మనవడిని తెగమెచ్చుకుంటూ ఉంటాడు. అలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే కాంచన శ్రీధర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ కూడా రానే వస్తాడు. అలా వచ్చిన శ్రీధర్ చాలా హ్యాపీగా కాంచనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక కాంచన శ్రీధర్ని చూడగానే చాలా సంతోషపడిపోతుంది. బాబు, మీకోసం
మా చెల్లెమ్మ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తుంది. మీకు ఆరోగ్యం అంతా బాగుంది కదా, మీరు తిరిగి వస్తున్నారని మా చెల్లమ్మకు తెలిసేసరికి తను చాలా సంబరపడిపోయింది. ఇదే బాబు, భార్యాభర్తల బంధం అంటే ఎంత వదులుకోవాలని అనుకున్నా ఆ బంధాన్ని వదులుకోవడం చాలా కష్టం అని మా చెల్లెమ్మ మరోసారి నిరూపించింది. మనసులోని ప్రేమను పెట్టుకొని పైకి మాత్రం గంభీరంగా మీరంటే ఇష్టం లేనట్టు, కేవలం బంధం కోసమే విలువనిస్తున్నట్టుగా మాట్లాడుతుంది. కానీ చెల్లమ్మకు మీరంటే చాలా ప్రాణం అని చెప్పేసి అనసూయ చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు, నేనంటే కాంచనకి చాలా ఇష్టం, కానీ పరిస్థితులు మమ్మల్ని విడదీశాయి. ఇక నుంచి నీ కాంచనతోనే కలిసి ఉండాలని అనుకుంటున్నాను అని అయితే శ్రీధర్ చెప్తూ ఉంటాడు. అప్పుడు కాంచన, లేదు, నేను దానికి మాత్రం ఒప్పుకోను. ఎప్పటికీ కూడా నేను కావేరికి అన్యాయం చేయను. కావేరికి అన్యాయం చేయాలని నేను అనుకోవడం లేదు. ఎప్పటిలాగానే ఉందాం. కాకపోతే మీరు క్షేమంగా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. అంతకు ముంచి ఈ జీవితానికి ఏమీ అవసరం లేదు. ఈ పసుపు కుంకుమలను చూసుకుంటూ మీరు ఎలాగో కనిపిస్తూ ఉంటారు. ప్రతిరోజు వస్తూ వెళుతూ ఉంటారు. మీరు నాకు ఇచ్చిన వరం కార్తిక్ని చూసుకొని బతికేస్తూ ఉంటాను అని చెప్పేసి కాంచన చెప్తూ ఉంటుంది. మా చెల్లమ్మ ఎప్పుడూ ఇలానే ఆలోచిస్తుంది. తన సంతోషం కన్నా ఎదుటి వాళ్ళ సంతోషం కోసమే ఎక్కువగా ఆలోచిస్తుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అనసూయ. అయితే ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇక్కడైతే ఇక ఇటు తెగ తిరిగేస్తూ ఉంటుంది పారిజాతం. అయితే పారిజాతం అక్కడ మాలిని గురించి తెగ ఆలోచించేస్తూ ఉంటుంది. మాలిని వెళ్ళేటప్పుడు పారిజాతాన్ని ఒక్క చూపు అయితే చూస్తుంది. ఆ చూపుని వెతుక్కుంటూ ఉంటుంది ఇక పారిజాతం. ఇప్పుడు ఏంటి అసలు మాలిని ఏంటి అలా నన్ను చూసింది? అమ్మో, నా కొంప మునిగేలాగానే అనిపిస్తుంది. ఒకప్పుడు విడిపోయింది అని అనుకున్న బంధాలన్నీ ఒక్కొక్కటిగా దగ్గరవుతున్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ బయటకైతే వస్తున్నారు. ముందు ముందు ఏం జరగబోతుందో, అసలు నాకు జోష్నకి ఎలాంటి పనిష్మెంట్ ఎదురవ్వబోతుందో. వీళ్ళు బాగానే ఉంటారు, ఏది జరిగినా ఏమైనా చివరికి నాశనం అయిపోయేది నేను నా మనవరాలు మాత్రమే అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇలా పారిజాతం ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా ఇక్కడ వర్క్ అంతా ఫినిష్ చేసుకుని జోష్న బయలుదేరుతుంది. హలో మేడం గారు, తమరి వర్క్ అంతా అయిపోయిందా? అక్కడ టేబుల్ మీద చాలా ఫైల్స్ కనిపిస్తున్నాయే. అప్పుడే వెళ్ళిపోవాలి అనుకోవడం ఏంటి? దీప వెళ్ళిపోయింది కదా, దీప మేడం వెళ్ళిపోయినంత మాత్రాన మీరు వెళ్ళాలని లేదు కదా. మీ వర్క్ పూర్తి చేసుకున్న తర్వాతే వెళ్ళాలని చెప్పేసి తాతయ్య గారి ఆర్డర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. ఏంటి ఇప్పుడు ఇదంతా పూర్తి చేస్తే తప్ప నన్ను వెళ్ళనివ్వవా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది జోష్న. సరే అయితే నాతో పాటు నువ్వు కూడా కూర్చో. ఏంటి మొన్నట్లా నా చేత మళ్ళీ నీ వర్క్ అంతా చేద్దామని అనుకుంటున్నావా? అది జరగదు. అమ్మో, నేనెందుకు ఆ పని చేస్తాను? మనం బాగానే బుద్ధి చెప్పావు కదా, అలాంటప్పుడు నేను ఎందుకు అలాంటి పనులు చేస్తాను అని చెప్పేసి ఇక తన వర్క్ అంతా తను చేసుకుంటూ ఉంటుంది. అలా ఎలాగో అయితే పాటలు పడుతూ కింద మీద పడుతూ ఏదో రకంగా వర్క్ అయితే పూర్తి చేస్తుంది ఇక జోష్న. అయితే ఇక వెళ్ళొచ్చా అని చెప్పేసి అనేసరికి సరే పదండి అని చెప్పేసి ఇక సూరజ్ అయితే తీసుకొని బయలుదేరుతాడు. అవును, నా గురించి ఇంత లేట్ నైట్ వరకు ఎందుకు ఎదురు చూస్తున్నావు? మరి ఏం చేయను? బాధ్యతగా కాబోయే పెళ్ళానివి కదా బంగారం అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు జోష్నతో. ఛీ, ఎందుకురా నన్ను ఇలా హింసిస్తున్నావు? లేకపోతే ఎందుకు చూస్తానే నీకోసం? నువ్వెవరు నేనెవరు అని అనుకుంటే వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. నువ్వు క్యాబ్లో వచ్చేదానివి, కాకపోతే ఆడపిల్లవి, పైగా పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్న దానివి కదా. మరి నిన్ను క్షేమంగా తీసుకెళ్లే బాధ్యత కూడా నాదే కదా.
భర్తగా బాధ్యతలు తీసుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక సూరజ్ అయితే. ఇప్పుడు పొద్దుపోయి వీడితో పెట్టుకునే అంత ఓపిక నాకు లేదు అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది జ్యోష్న అయితే. ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు. జ్యోష్నాలో ఇంటికి వెళ్ళి తనకి వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం కారణంగా ఆ రోజంతా ఇంకా వెళ్ళిన వెంటనే కాస్త ఏదో జ్యూస్ అయితే తాగుతుంది, తాగేసి వెళ్ళి పడుకుంటుంది. ఈలోగా పారిజాతం అయితే వస్తుంది జ్యోష్న దగ్గరికి. ఏంటే ఇంత లేటుగా వచ్చావు అని చెప్పి అడుగుతుండగా, గ్రానీ ఇప్పుడు నా బుర్ర తినకు, నీతో మాట్లాడే ఓపిక అస్సలు నాకు లేదు, ఏదైనా ఉంటే పొద్దున చూసుకుందాంలే, నువ్వు వెళ్ళు అని చెప్పి అనేసరికి ఇంకేం చేస్తుంది పాపం, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం అయితే. అలా వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫుల్గా వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోవడంతో నిద్రపోతుంది ఇక జ్యోష్న. తెల్లవారుతుంది. ఇక మర్నాడు హాలిడే కూడా ఉంటుంది. ఇక తెల్లవారిన తర్వాత జ్యోష్న దగ్గరికి పారిజాతం అయితే వస్తుంది. అలా పారిజాతం వచ్చేసరికి, ఏంటి గ్రాని పొద్దునే తయారయ్యావేమిటి? ఏం చేస్తాను, రాత్రి నుంచి మనవరాలితో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని ఎదురు చూస్తున్నాను. రాత్రి వచ్చేసరికి బాగా అలసిపోయావు, ఇక అందుకనేసే వెళ్ళిపోయాను అని అంటుంది. మళ్ళీ అదంతా నా మీద చూపిస్తావని. ఏంటి ఇప్పుడు ఏం మాట్లాడాలి? అసలే వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఆఫీస్లో అందరూ నాతో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు నువ్వేం మాట్లాడాలి గ్రాని? ఎందుకు అలా ఉన్నావు, ఏదో పోగొట్టుకున్న దానివిలాగా? అవును, గుడి నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీలో ఏదో తేడా అయితే కనిపిస్తుంది. ఏంటి, ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది జ్యోష్న. అప్పుడు పారిజాతాన్ని జ్యోష్న అయితే, ఏమైంది అని చెప్పమంటావే, నాకు 102 కొట్టుకుంటున్నాయే. అయ్యో ఎందుకు అని అడుగుతుంది జ్యోష్న. ఎందుకు అలా కొట్టుకోవడం అని జ్యోష్న అడగగా, ఈలోగా జ్యోష్న రాత్రి బాగా లేటుగా వచ్చినట్టుంది, అసలు పాపం అలసిపోయినట్టుంది, బాగా తను చేసే తప్పుల కారణంగా తను పనిష్మెంట్లు అయితే ఎదుర్కొంటుంది. ఒకసారి జ్యోష్న దగ్గరికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి సుమిత్ర కూడా ఇక జ్యోష్న దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈలోగా ఏమైంది గ్రాని, చెప్పు, ఏం జరిగిందో చెప్పు అని ఇక గ్రానీని జ్యోష్న అడుగుతూ ఉంటుంది. ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు, ఎందుకు టెన్షన్తో కనిపిస్తున్నావు? అయినా ఆ మాలినికి నీకు పరిచయం ఏంటి? మాలిని అమ్మకి వదిన అయితే తప్ప నీకు ఆవిడకి మధ్య ఏముందని ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు, టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉండగానే జ్యోష్న, ఏంటే నువ్వు మాలిని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది పారిజాతం. అవును, ఆ మాలిని చూసిన దగ్గర నుంచే నీలో ఏదో కొత్త భయం మొదలవ్వకపోతే ఏమవుతుంది? ఆ మాలిని గురించి మీ తాత చెప్పాడు కదా. అవును, చాలా తెలివైంది, చాలా చురుకైనది అని, ఎవరిని ఎలా ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలిసిన మనిషి అని. నాకు తెలిసి ఆ దక్షిణామూర్తి తాత వ్యాపార సామ్రాజ్యానికి తనే మహారాణి అని నాకు అర్థమవుతుంది. తను కనుసైగల మీద ఆ వ్యాపారం అంతా నడుస్తుందని కూడా తెలుస్తుంది. ఆమె యాటిట్యూడ్ చూస్తేనే అర్థమైపోతుంది, ఆమె ఎలాంటి మనిషో తెలుస్తుంది. డిటో నన్ను చూసినట్టు అనిపిస్తుంది కదా. ఎంత కాదనుకున్నా అత్త కదా. ఏంటి సొంత మేనత్తలా ఫీల్ అవుతున్నావు? అదేదో అత్త అవుతుంది కదా అని చెప్పేసి అంటున్నావు అంతే, అంతకు మించి ఏమీ కాదు. నువ్వు బాగానే వరుసలు కలిపేసుకుంటున్నావు, కానీ నా పని అయిపోతుంది ఇక్కడ అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా సుమిత్ర వస్తూ ఉంటుంది. అటుగా అలా వచ్చేసరికి, ఏంటి గ్రాని, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? అసలు మాలినికి నీకు సంబంధం ఏమిటి అని చెప్పేసి అడుగుతూ ఉండగా, సంబంధం ఏంటి అంటావేంటే, నా గుట్టంతా దాని చేతిలోనే ఉంటే, అంటే నేను చేసిన ప్రతి పని ఆ మాలినికి తెలుసు. నేను చేసిన పనుల కారణంగానే ఆ 2 కుటుంబాలు దూరమైపోయాయి. నా వల్లే ఇక అక్కడ సుమిత్ర తల్లి కూడా చనిపోయింది. అలాగే ఇక మాలిని భర్త కూడా నా వల్లే తనకి దూరమయ్యాడు అని చెప్పేసి అంటూ ఉండగానే, దూరం అవ్వడం అంటే తన భర్త బ్రతికే ఉన్నాడు కదా. అవును,
బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక పారిజాతం అయితే. ఈలోగా సుమిత్ర అక్కడికైతే వచ్చి అక్కడ ఆగిపోతుంది, స్టన్ అయిపోతుంది. అదేంటి, అత్తయ్య గారి కారణంగా మా అమ్మ దూరం అవ్వడం ఏంటి అని ఆశ్చర్యంగా ఆలోచిస్తూ చూస్తూ అలాగే ఉండిపోతుంది సుమిత్ర. అసలు నువ్వేం చెప్తున్నావో కొంచెం కూడా అర్థం కావడం లేదే. నేను నిన్ను తీసుకొచ్చి సుమిత్ర ఒడికి చేర్చాను. నా మనవరాలు, నా కొడుకు దాసు కూతురివి నువ్వు. అలాగే తన కూతుర్ని చంపేయమంటే చంపకుండా సైదులుగాడు తీసుకెళ్ళి బస్టాండ్లో వదిలేశాడు. ఈ గుట్టంతా కూడా ఆ కుటుంబం చేతిలో ఉంది. మేనకోడలా అని నిన్ను పిలిచినంత మాత్రాన మాలినికి నిజం తెలియదని అనుకోకు. మాలినికి అన్ని నిజాలు తెలుసు. ఆ నిజాలు తెలుసుకున్న వాళ్లను ఈ ఇంటికి పూర్తిగా శత్రువులుగా మార్చింది నేనే. ఈ ఇద్దరి మధ్య గొడవలు సృష్టించి వాళ్ళ కుటుంబానికి ఈ కుటుంబానికి మాటలు లేకుండా చేసింది కూడా నేనే. ఎందుకంటే రెండు కుటుంబాల మధ్య మాటలు ఉంటే ఈ నిజం బయటపడిపోతుంది. సుమిత్ర డెలివరీ టైంలో వాళ్ళ అమ్మ సుమిత్రని చూడడానికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడే నేను బిడ్డల్ని మార్చడం తను చూసేసింది. ఇక తను ఎక్కడ ఈ విషయాన్ని బయటపెట్టేస్తుందో అని అక్కడ ఉన్న సాక్ష్యాలందరినీ చంపేసిన నేను తనని కూడా ఇక చంపడానికి ప్రయత్నించాను. తనను చంపమని రౌడీలను పురమాయించాను. తను పరుగులు పెడుతూ దక్షిణామూర్తి ఇంటికైతే వెళ్ళిపోయింది. అలా అక్కడ కొంతమంది మనుషులు వెళ్ళి తనను చంపేసి వెళ్ళిపోయారు. కొన ఊపిరితో ఉన్న తను దక్షిణామూర్తి కుటుంబానికి నిజం చెప్పేసింది. ఇక నేను మాత్రం దక్షిణామూర్తి తన కూతురిని చూడడానికి వచ్చిందని, తన చేతులతో తనే తన భార్యను చంపేసుకున్నాడని చెప్పి సృష్టించడం అలా కథని జరిగింది. ఎప్పుడైతే ఈ కథలన్నీ మొదలయ్యాయో, ఎప్పుడైతే సుమిత్ర కుటుంబానికి దూరమైందో, కన్నతల్లి కళ్ళ ముందే చనిపోయి తండ్రి మీద నింద పడిందో, ఇదంతా చూసిన ఇక దక్షిణామూర్తి కొడుకు మాలిని భర్త తట్టుకోలేక మంచాన పడ్డాడు. అప్పటి నుంచి అతని పరిస్థితి ఇక మంచానికే అంకితమైపోయింది. ఇప్పుడు ఇవన్నీ బయటపడుతూ ఒక్కొక్కటిగా ఒక్కొక్క క్యారెక్టర్గా నా ముందుకు వస్తున్నారే. సుమిత్ర తల్లి చావుకి కారణం నేనే అని, నువ్వు సుమిత్ర కూతురివి కాదు అని, దక్షిణామూర్తి కుటుంబం శివనారాయణకి ఇంతగా శత్రువు కావడానికి కారణం నేనే అని తెలుసుకుంటే నన్ను మీ అమ్మ చంపేస్తుందే అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ బయటపెట్టేస్తుంది. ఒక్కసారిగా పారిజాతం అయితే తన మనవరాల ముందు ఈ మాటలన్నీ వినేసరికి ఈ గుండె పగిలే నిజం తెలుసుకున్నటువంటి సుమిత్ర కుప్పకూలిపోతుంది. కన్నతల్లి చావుకి తండ్రి కారణమని ఇంతకాలం తండ్రిని ద్వేషించిన సుమిత్రకు తన ఇంట్లోనే శత్రువులు ఉన్నారని, తన కన్నబిడ్డని దూరం చేసి జోష్నని కన్నబిడ్డగా చేర్చి కథనంతా మలుపు తిప్పిన పారిజాతాన్ని తలుచుకుని షాక్ అయిపోయి ఉండిపోతుంది. జోష్న తన కూతురు కాదు అన్న నిజం తనకి తెలియకముందే జోష్న కూడా తెలుసు అన్న విషయం కూడా సుమిత్రకు అర్థమైపోతుంది. ఏడుస్తూ కుప్పకూలిపోయిన సుమిత్ర పారిజాతాన్ని నిలదీయాలనైతే అనుకుంటుంది. కానీ ఇప్పుడు నిలదీయాల్సింది పారిజాతాన్ని కాదు. పారిజాతం జోష్న ఇద్దరూ వేసిన కుట్రని నేను సాక్ష్యాలతో సహా బయట పెడతాను. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి అప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్తాను. ముందు నేను క్షమాపణ చెప్పుకోవలసిన మనిషి ఒకరు ఉన్నారు అని చెప్పేసి గబగబా సుమిత్ర బయలుదేరుతుంది. తన తండ్రికి అయితే ఫోన్ చేస్తుంది. నాన్న అని పిలుస్తుంది. నాన్న అని చెప్పని అమ్మ, సుమిత్ర నిజంగా నువ్వే నాతో మాట్లాడుతున్నావా అమ్మ? నేను చేసిన పూజ ఫలితం ఊరికే పోలేదమ్మా. ఈ రూపంలో నాకు కనిపిస్తుంది. నువ్వు జీవితాంతం నన్ను నానా అని పిలవాలని నేను ఆశపడుతున్నాను. అది ఈరోజు నాకు వరంలా దక్కింది. ఏంటమ్మా, ఏమైంది? మీతో మాట్లాడాలి నాన్న అని అంటుంది సుమిత్ర. సరే వస్తున్నాను. లేదు నాన్న, ఇక్కడికి రావద్దు అని చెప్పేసి తనే వస్తానని చెప్పి ఒక ప్లేస్ అయితే చెప్తుంది సుమిత్ర. అక్కడి నుంచి ఇక ఇద్దరూ కూడా ఆ ప్లేస్కి అయితే వెళతారు. ఏమైందమ్మా, ఏం జరిగిందమ్మా
అమ్మా సుమిత్ర, చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ క్షణం మీ తండ్రి గుండె ఆగిపోయినా కూడా ఏం పర్వాలేదు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను సంతోషంగా నా కూతురు నాన్న అని నన్ను పిలిచింది అని చెప్పుకుంటాను. మీ అమ్మ ఆత్మ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏంటమ్మా, నేనే మీ అమ్మని ఆత్మని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానని అనుకుంటున్నావా అని అడుగుతాడు. లేదు నాన్న, నువ్వు చంపలేదని నాకు తెలుసు. నాకు జరిగిన అన్యాయం తెలిసినా నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్న నీ పరిస్థితి అర్థం చేసుకున్నాను. నువ్వు అమ్మని కోల్పోవడమే కాదు, అన్నయ్య పరిస్థితి కూడా ఇక ఎలా ఉందో నువ్వు అన్నయ్యని కూడా కోల్పోయావని అర్థమవుతుంది. అన్నయ్య ప్రాణాలతో ఉన్నా లేనట్టుగానే ఇంతకాలం బ్రతుకుతున్నాడని తెలిసింది. దీనంతటికీ కారణం మా ఇంట్లో వ్యక్తేనని తెలిసింది నాన్న. నా కన్న బిడ్డని కూడా కాకుండా చేసింది. నా కన్న తల్లి ప్రాణాలు తీసేసింది. నా తోడు పుట్టిన వాడిని జీవోత్సవంలా మిగిలే శిక్ష వేసింది. అలాంటి ఆడది నా ఇంట్లో ఉందని తెలుసుకోలేక నా పుట్టింటి వాళ్లను ద్వేషిస్తూ పగని పెంచుకుని నా పుట్టింటికి నేను దూరమయ్యాను. ఈ విషయాలు మావయ్య గారికి తెలిస్తే మావయ్య గారు అస్సలు క్షమించరు. నేను ఊరుకోను, ఈ నిజాలన్నీ చెప్తాను. కానీ ముందుగా మీకు క్షమాపణ చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను అని తండ్రికి ఏడుస్తూ క్షమాపణ చెప్తుంది. లేదమ్మా, నీకు నిజం తెలియక ఇలా చేశావు. నిజం తెలిస్తే నువ్వు ఎప్పటికీ ఇలా చేయవని నాకు తెలుసు. నా కూతురు గురించి పూర్తిగా తెలుసు. ప్రేమ పెళ్ళిని ఒప్పుకోలేదు, అది నిజమే, కాదని నేను అనడం లేదు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకున్నాను. మీ అమ్మ నాకు ఎంతగానో నచ్చజెప్పింది. మీ ఇద్దరూ కలిసి సంతోషంగా బ్రతికితే చాలని అనుకున్నాను. కానీ నీ పరిస్థితి చూసిన తర్వాత నీ కుటుంబంలో జరిగిన అన్యాయం తెలుసుకుని నిజం చెప్పడానికి ట్రై చేసిన నాకు అవకాశం కుదరలేదు అని చెప్పి తండ్రి బాధపడతాడు. ఈ కుటుంబాలకి ఇంత అన్యాయం చేసిన వాళ్ళని నేను బ్రతకనివ్వను అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. అమ్మ ఇప్పుడప్పుడే ఏం చెయ్యొద్దు. లేదు, ఇంతకాలం ఎదురు చూసి తప్పు చేశారు. ఈ నిజాన్ని ఎప్పుడో బయట పెట్టాల్సింది. ఈ సుమిత్రకి తెలిసిన తర్వాత కూడా ఇంకా ఈ నిజం మరుగున పడుతుందని మీరు అనుకోవద్దు. మావయ్య గారు ముందు బయట పెడతాను, వాళ్ళకి బుద్ధి చెప్పే తీరుతాను. ఇన్ని ద్రోహాలు చేసి ఇన్ని హత్యలు చేసి ప్రశాంతంగా బ్రతుకుతున్న వాళ్లను నేను ఎలా క్షమిస్తాను అని చెప్పేసి అంటూ సుమిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలా రగిలిపోతున్న సుమిత్ర శివనారాయణ దగ్గరికైతే వెళుతుంది. మావయ్య గారు, మీతో ఒక నిజం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమిటమ్మా నిజం? మన ఇంట్లో మనకి జరిగిన ఒక ద్రోహం గురించి మీరు తెలుసుకోవాలి మావయ్య గారు అని చెప్పేసి పారిజాతం చేసిన కుట్రలు, దీప గురించి, ఇక అలాగే జోష్న గురించి నిజాలు మొత్తం బయట పెట్టేస్తుంది సుమిత్ర. అయితే జోష్న ఆ ఇంటి బిడ్డే కాదని, దీపే ఆ ఇంటి వారసురాలని నిజం కూడా సుమిత్రకి తెలుసుకుంటుంది. ఎందుకంటే ఇన్ని తెలుసుకున్న దక్షిణామూర్తికి దీపే ఆ ఇంటి వారసురాలని తెలుసుకోవడం పెద్ద బ్రహ్మ విద్య కాదు. దీప అసలు వారసురాలన్న విషయం దక్షిణామూర్తికి ఎప్పుడో తెలుసు. కానీ బయటపడటంతో కూతురు ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో ఆ క్షణంలో నిజాన్నైతే బయటపెడతాడు. అలా మొత్తం నిజాలు బయటపెట్టి పారిజాతం జోష్న చేసిన కుట్రలన్నీ కూడా తన మామయ్యకు తెలిసేలా చేస్తుంది సుమిత్ర. ఒక్కసారిగా శివనారాయణ కుప్పకూలిపోతాడు. తన ఇంట్లో తన కోడలు తన కొడుక్కి జరిగిన అన్యాయం తెలుసుకుని, పైగా తన భార్య చేసిన పని తెలుసుకుని, దాంతో నిజాలు ఎప్పటికైతే బయటపడిపోతాయో జోష్న పారిజాతానికి చాలా పెద్ద షాక్ అయితే ఎదురుపోతుంది. అలా ఊహించని షాక్ జోష్న పారిజాతానికైతే ఎదురవ్వబోతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇలాగే జరగబోతుంది. దక్షిణామూర్తి సుమిత్ర ఇద్దరూ కలవబోతున్నారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరిగిపోతుంది. మరి ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీ చిన్న లైక్ సపోర్ట్గా అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరియు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.